మా దేవ మీకు అనేకమైన వందనాలు. దేవా, మీరు అన్నారు నిలవబడినది నీవు కానీ మాట్లాడేది నేను అని సెలవిచ్చారు. దేవా, రాకడకు సిద్ధపడడానికి వీళ్ళందరూ కూడా సిద్ధపడి మేఘారోహణం ఎక్కడానికి సిద్ధముగా ఉన్నారు. వరుడు త్వరగా వచ్చుచున్నాడు. వధువు త్వరగా వెళ్ళాలి. వధువు ఎలా త్వరగా వెళ్ళాలో, ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలో, ఎలాగో మేఘం ఎక్కాలో, ఆ స్థితిలోనికి ఈ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరచుమని, నీ వాక్యము వెలుగై ఉన్నది అని మీరు సెలవించారు ప్రభా. జుట్టు తేనె దారుల కన్నా మధురమైనది అని సెలవించారు తండ్రి. నీ వాక్కు ద్వారా, నీ మాట ద్వారా అనేకులకు రక్షణ కలిగించావు. నీ మాట ద్వారా అనేకులకు స్వస్థత కలిగించావు. నీ మాట ద్వారా అనేక గొప్ప కార్యములు చేసావు. అటువంటి నీ మాటలు నీ బిడ్డలు వినిచి ఉండగా వినగలిగిన శక్తి బిడ్డలందరికీ దయచేయండి. చిరాకు, పరాకు, పరజ్ఞానం లేకుండా దేవ, శరీరమునకు శరీరాహారం ఎంతైతే అవసరమో ఆత్మకు ఆత్మ ఆహారం అవసరము. నీ వాక్యము అవసరము కాబట్టి నీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ భద్రపరచుమని, వాక్యదారిగా మా మధ్యకు వచ్చి మధ్యాకాశములకు వచ్చి మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తూ ఉన్న యేసు నామములో వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ప్రభునందు ప్రియులారా, చదవబడిన వాక్యాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే చిట్ట చివరి గ్రంథము ప్రకటన గ్రంథములో పరమాత్మ జ్ఞానిగా ఉన్న యోహాను గారు పలుకుతూ ఉన్న మాట ఏమిటంటే, మారు మనసు పొందుము అని రాయబడి ఉంది. మీరు మారు మనసు గనక పొందకపోతే నేను నీ వద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో వారితో యుద్ధము చేసేదను అని రాయబడి ఉంది. వరుడు త్వరగా వస్తున్నారు అని ప్రకటన గ్రంథములో అనేక చోట్ల మనం చూస్తూ ఉన్నాం. వధువైన నీవు మారు మనసు పొందాలి కాబట్టి మనమందరము కూడా ఏం చేయాలంటే త్వరగా మారు మనసు పొంది మనమందరము కూడా త్వరగా ఎక్కడికి వెళ్ళాలంటే మధ్యాకాశములోనికి ప్రభువు వస్తారు కాబట్టి మధ్యాకాశంలోనికి మనం వెళ్ళాలంటే వధువు సంఘము ఎలాగెత్తబడాలి అనే అంశములో మొదటి మాట ఏమన్నారంటే మారు మనసు అన్నారు. ఆమె ఏంటంట, మనిషికి మారు మనసు చాలా అవసరం. మందిరములోనే మారు మనసు కలిగి ఉండి లోకములో మారు మనసు కలగకుండా నీవు ఉంటే దేవుడు మిమ్మల్ని మెచ్చుకునే వారిగా ప్రభు ఉండరు. కానీ ఇంకా ఏమంటారంటే, మీరు మారు మనసు కనుక పొందకపోతే అతని నోటి నుండి వచ్చు ఖడ్గము ద్వారా ఏం చేస్తారంటే యుద్ధము చేస్తారు అని రాయబడి ఉంది. కాబట్టి దేవుని వాక్యం వినుచున్న వారులారా, ఆయన నోటి ద్వారా వచ్చే ఖడ్గము నుండి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. ఎందుకంటే రెండు మాటలు చాలా ప్రాముఖ్యం. ఒకటి, వరుడు వస్తూ ఉన్నారు అన్నది ప్రాముఖ్యం. రెండవది వధువు అనగా వధువు సంఘం. ఎవరు ఈ వధువు సంఘం అంటే మారు మనసు పొందిన వారు మాత్రమే వధువు సంఘం. ప్రభు సంస్కారం తీసుకున్న వారు మాత్రమే వధువు సంఘం. ప్రభు సంస్కారములు తీసుకున్న వారు మాత్రమే ఎవరంటే వధువు సంఘం. ఇంకా చెప్పాలంటే ఈ వధువు సంఘాన్ని ఎలా గుర్తించాలంటే ప్రభు అన్నారు, ఇదిగో నేను వెళ్ళి మళ్ళీ వస్తాను అన్నారు. వచ్చిన తర్వాత ఆయన ఎక్కడికి వస్తారంటే భూమి మీదకి రారు. కానీ ఎక్కడికి వస్తారంటే ఆయన మధ్యాకాశంకి వచ్చిన తర్వాత సిద్ధపడి మేఘారోహంగా ఎక్కే మనము ఎవరు అంటే వధువు సంఘమై ఉంది. తర్వాత మళ్ళీ ప్రభు ఎప్పుడు వస్తారంటే బహిరంగముగా 1000 ఏళ్ల పరిపాలనలో భూమి మీదకి వస్తారు. ఎలా వస్తారంటే వధువు సంఘమును తీసుకుని భూలోకం మీదకి వస్తారు. ఈ రెండింటికి మధ్య ఏమి జరుగుతూ ఉందంటే రేప్చర్ అంటారు.
ఈ రేప్చర్ ఎక్కడ జరుగుతూ ఉందంటే మధ్యాకాశంలో జరుగుతూ ఉంది. ఈ మధ్యాకాశంలో జరిగే రాకడ ఎవరు బోధించరు, కానీ ఈ మధ్యాకాశంలోనికి ఎత్తబడే బోధ ఎవరు బోధిస్తారంటే ఒక్క బైబిల్ మిషన్ వారు మాత్రమే బోధిస్తారు. ఎందుకంటే ప్రభువు చెప్పారు, వధువు సంఘము సిద్ధపడి మేఘారోహణ మీద ఎక్కి వెళ్ళాలంటే మొదటిగా మీరు ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. రెండవది రక్షణ తీసుకోవాలి. ప్రభు సంస్కారాలు తీసుకుంటే ఎలాగా సిద్ధపడగలమో, ఎలాగా మేఘం ఎక్కగలమో ఆ అంతస్తులోనికి మనం అందరం కూడా తయారవుతాం. కాబట్టి ప్రతి వారికి ఏం అవసరం అంటే మారు మనసు ప్రతి వారికి ఏంటి అవసరమై ఉంది. మరొక మాట మనం చదువుకుంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుంటే గనక, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము నభాయించకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వరుడు గురించి రెండో మాట మనం వింటున్నాం. ఏమని? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. మొదటి దాంట్లో ఏముందంటే మారు మనసు ఉంది. అమ్మ ఉందా లేదా? ఇప్పుడు రెండవది ఏమనంటే ప్రభు గురించి చెప్తూ ఉన్నాం. ప్రభువు మళ్ళీ నేను త్వరగా వస్తున్నానన్నారు. వస్తున్నప్పుడు వధువుగా సిద్ధపడడానికి రెండో అంతస్తు ఏంటంటే, ఎవడును నీ కిరీటమును నపహరించకుండా నీకు కలిగిన దానిని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. మొదటిది మారు మనసు ముఖ్యం. రెండవది కిరీటం చాలా ప్రాముఖ్యం. అందుకే ఎవరు కూడా నపహరించకుండా నీ కిరీటాన్ని నువ్వేం చేయాలంటే కాపాడుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఎవరు కూడా దొంగిలించకుండా నీ కిరీటాన్ని నువ్వేం చేయాలంటే ఏం చేయాలి? భద్రపరుచుకోవాలి. వధువుగా త్వరగా మధ్యాకాశంలోనికి వెళ్ళే మనము ఈ కిరీటమును నువ్వేం చేయాలంటే గట్టిగా పట్టుకోవలసిన వారమై ఉన్నారని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రకటన గ్రంథములో పరమార్థ జ్ఞాని అంటూ ఏమన్నారంటే, నీ కిరీటమును గట్టిగా పట్టుకోండి అన్నారు. అన్నారా లేదా? అసలు ఏంటి గట్టిగా పట్టుకోవడం అంటే ఏంటి? అసలు కిరీటం అంటే ఏంటి? ఇందాక అందుకే వస్తారయ్యా వస్తారయ్యా అని పాట పాడించాం. సమయం లేదు, ఇంకో పాట కూడా పాడించాలి. ఏంటంటే అదే ఆ రోజు పాట పాడించాలి. కిరీటం అంటే దేవుడు నీకు ఒక రక్షణ కిరీటాన్ని పెట్టించాడు. దైవజనులు అన్నారు, పక్కనే ఉంటాడు పగవాడు, మీ చెంతకే చేరుతాడు శనిగాడు అన్నారు. ఇది పని ఏంటంటే నీ రక్షణను పోగొట్టి నిన్ను పాతాళంలోనికి తీసుకెళ్లే పనే ఆ సాతాను గారి యొక్క పని. అందుకే ప్రకటన గ్రంథంలో పరమార్థ జ్ఞానం ఏమన్నారంటే, నీ కిరీటాన్ని గట్టిగా పట్టుకున్నాను. ఏంటి అసలు గట్టిగా పట్టుకోవడం అంటే ఏంటి అని ఒకసారి మనం చూస్తే ఆదికాండము 32వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుంటే, యాకోబు ఒక్కడే మిగిలిపోయిను, ఒక్క నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతన్ని గెలవకుండుట చూచి తొడబూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ కూడా వలిసెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనివ్వనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయును అన్నారు. ఇప్పుడు పొట్టు అంటే ఏ పొట్టు కనపడుతుంది మనకే? అమ్మ ఏ పొట్టు? యాకోబు పొట్టు మనకు కనపడుతుంది. మన తెలుగు క్రైస్తవ కీర్తనలో పొట్టు పాట ఉంది. ఏంటో పొట్టు పాట? అది ఎవరు అంటే అన్ని దీనికి సంబంధించి పాటలు వచ్చినాయి అనమాట. పొట్టు పాట అంటే ఏంటి? ఎవరు కావాలి? నాకెవరు కావాలి? ఏమి కావాలి?
నాకు ఏమి కావాలి? యేసు తప్ప ఏమి కావాలి? ఎవరు పోయినా ఏమి పోయినా యేసు నాకు యేసయ్యుండు. ఈ పొట్టు మనకు కావాలన్నమాట. యాకోబు పొట్టు ఎలా పట్టాడంటే తెల్లవారు వరకు దేవుని కోసం ఎదురు చూచాడనమాట. ఎదురు చూచిన యాకోబేమో ఇబ్బంది కడుగుతూ ఉన్నా సరే, దేవుడు ఆశీర్వదించకూడదన్న ఎన్నో ఇబ్బందులు పెడుతున్నా సరే, అబ్రహాము పొట్టు ఎలా ఉందంటే నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను విడిచిపెట్టను అన్నమాట. అలాంటి పొట్టు ఈ అంచె దినములో ప్రతి వారికి కూడా కావలసి ఉన్నదని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. నీ కిరీటమును గట్టిగా పట్టుకోండి అంటే ఆ మాటను బట్టి యాకోబు ఎంత గట్టిగా అయితే పట్టుకున్నాడో మీరు కూడా మీ కిరీటం అపహరించకుండా మీ భక్తిని కూడా మీరు ఏం చేయాలంటే అంత గట్టిగా ఏం చేయాలి? మీరు పట్టుకోవలసిన వారమై ఉన్నాం. మరొక మాట మనం చదివితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొను వాడు ధన్యుడు, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మళ్ళీ ప్రభు అంటూ ఉన్నారు. ఏమంటున్నారు? ఆమె ఏమంటున్నారు? ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పి వధువు గురించి ఏమన్నారంటే ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొను వాడు ఎవరో ధన్యులు. వరుడు త్వరగా వస్తూ ఉన్నాడు కనుక వధువుగా త్వరగా వెళ్ళవలసిన నీవు ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములన్నిటిని కూడా మనం ఏం చేయాలి? గైకోవలసిన వారమై ఉన్నాం. ఎలా గైకోవాలంటారు అండి? ఎలా గైకోవాలి అండి? ఎలా గైకోవాలి? దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం. ఎలాగా దేవుని కార్యాలు మనం కనుక్కోవాలి అని మనం చూస్తే గనక మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనున్నట్లు నీవు నడచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదన్న దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ ఏమన్నారంటే ఎలాగా దేవుని యొక్క వాక్యములు గైకోవాలి అని మనం ఆలోచిస్తే ఇక్కడ అన్నారో దావీదు గురించి, నా మార్గములలో నడిచి. అమ్మ ఏంటంట? ఒకవేళ ఇదే ప్రశ్న మనం వేసుకుంటే ఎంతమంది దేవుని మార్గములో నడుస్తున్నామంటే ఎంతమంది నడుస్తున్నామంటారు? ఇంకా చూస్తే నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని కూడా గైకొనున్నట్లు అన్నారు. అమ్మ ఎలాగంట? నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని కూడా ఏం చేయాలంట? గైకొనున్నట్లు నీవు నడిచి. అమ్మ ఎవరు నడిచి? ఎవరు నడిచి? దేవుని మార్గములో నీవు నడిచి. ఇంకా చెప్పాలంటే కట్టడనగా దేవుని వాక్యమే ఒక కట్టడ. ఇందులో అన్నీ ఉన్నాయి. నువ్వు ఎలా ఉండాలో స్థితి ఉంది, నువ్వు ఎలా నడవాలో ఇందులో ఉంది, నువ్వు ఎలా జీవించాలో ఇందులో ఉంది. ఇంకా అన్ని కూడా పరిశుద్ధ గ్రంథములో ప్రభు పెట్టిన వారై ఉన్నారని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని వాక్యం వినుచున్న వారులారా, ఎలా గైకోవాలంటే మరి నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మం అంతటిని గైకొనున్నట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేస్తానన్న దేవునికి మహిమ కలుగును గాక. వరుడు త్వరగా వస్తున్నారన్నారు. వధువు త్వరగా వెళ్ళాలంటే, వధువు సంఘము సిద్ధపడాలంటే నీవు ఎలాగ ఉండాలంటే దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి. అమ్మ ఎలా ఉండాలంట? కాబట్టి దేవుని వాక్యం గురించి ఉన్న వాళ్ళ మరొక మాట మనం చదివితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుంటే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను,
వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మళ్ళీ ప్రభు అంటూ ఉన్నారు, ఏమన్నారో, ఇదిగో నేను త్వరగా వచ్చి ఉన్నాను అని. వధువు గురించి ఏమంటున్నారంటే, వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. ఎవరి యొక్క ఉందంట అమ్మ? ఎవరి యొక్క ఉంది? క్రియలు చాలా విలువైనవి ఉన్నాయి. చాలా దేవుళ్ళకి వచ్చిన ప్రతి వారు కూడా విలువైన క్రియలు మనం చేయవలసిన వారమయ్యమ్మ. ఎందుకంటే వరుడు త్వరగా వస్తున్నాడు. వధువు మధ్యాకాశంలోనికి వెళ్ళాలంటే నీ క్రియ చాలా ప్రాముఖ్యం. ఈ క్రియల్లో 2 క్రియలు ఉన్నాయి. ఒకటి విశ్వాస క్రియలు, రెండవది దేవుని క్రియలు. ఏంటంట? ఒకటేంటి? విశ్వాస క్రియలు, రెండవది ఏంటి? దేవుని క్రియలు. ఒకసారి మనం వాక్యం చదివితే, జీతము దేవుడు మీకు ఇవ్వాలంటే ఈ 2 క్రియలు మీరు జరిగించాలి. ఒకటి విశ్వాస క్రియ జరిగించాలి, రెండవది దేవుని క్రియ మీరు జరిగించాలి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుంటే, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచు ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రభు ఏమంటూ ఉన్నారంటే, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచూ ఉన్నాను. తండ్రి యొద్దకు వెళ్ళుచూ ఉన్నాను కాబట్టి నేను చేయు క్రియలు విశ్వాసము ద్వారా మీరేం చేయాలి? విశ్వాసము ద్వారా మీరు జరిపించాలి అంటున్నారు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుంటే, ప్రాణము లేని శరీరము ఎలాగు మృతము, అలాగే క్రియలేని విశ్వాసము మృతము. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ, అందరూ ఒకసారి నా ఎంక చూడాలి. ప్రాణము లేని మనిషి ఎందుకన్నా పని చేస్తారా? అమ్మ చెప్పాలి, మీరు అందరూ ఎందుకన్నా పని చేస్తారా? ఆ చనిపోయిన వాడిని పలానా దిక్కుకి తీసుకెళ్దామంటే మనోడు వస్తాడా? అండ్ వస్తాడా? పలానా దిక్కున సువార్త చేద్దామంటాం. ఇప్పుడు చనిపోయాడు, తీసుకెళ్దామంటే ఉపయోగపడతాడా? అండ్ ఉపయోగపడతాడా? ఉపయోగపడ్డ ఇక్కడ ఏమన్నంటే, ప్రాణము లేని శరీరము ఎలాగైతే మృతము, రెండవది ఏంటి? క్రియ లేని విశ్వాసము మృతము. క్రియ అంటే ఏంటి? చాలాసార్లు చెప్పాం. క్రియ అంటే ఏంటి? పని. అమ్మ, క్రియ అంటే ఏంటి? పని. మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుంటే, అరే నేను శరీరము ప్రాణము లేనివాడిని కాదు, ప్రాణముతో ఉన్నవాడిని కాబట్టి నేను క్రియ జరిగించాలని దేవుని క్రియ నేను జరిగించాను అన్నవారు ఎంతమంది ఉన్నారు? అంటే ఎవరు ఉంటారంటారా? దొరుకుతారా? అమ్మ, అద్దంలో పెట్టినా దొరుకుతారా? ఎక్కడ దొరకరు. ఎందుకంటే మనము విన్న మట్టుకు వింటున్నాం, కానీ దాన్ని ఏం చేయలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం. ఒక ప్రాణము లేని ఒక శరీరం మృతమని అంతగా ప్రేమించి అంతగా పోషించిన ఒక తండ్రి కానీ ఒక తల్లి కానీ ఎవరైనా సరే చనిపోతే ప్రాణము లేని ఒక శరీరాన్ని మీరు ఇంట్లో పెట్టుకుంటారా? అంత సంపాదించారు, అంత ఆస్తి పెట్టారు, అంత ఇచ్చారు, ఒక 2 రోజులు మీ ఇంట్లో పెట్టుకుంటారా? ప్రాణం లేదు, గంటకే ఏమవుద్ది? అది వాసన వద్దు. అందుకే ప్రభు అన్నారు, మన్నైనది తిరిగేమవుద్ది? మన్నవుద్ది. జీవాత్మ దేవుడు మనిషికి జీవాత్మ వదగా మనిషి ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. కాబట్టి మన్నైనది తిరిగేమవుతుందంటే మన్ను అవుతుంది. ఆత్మ దేవుడిచ్చాడు కాబట్టి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మీరు గట్టిగా పని చేస్తున్నారు కదా, పని చేస్తున్నప్పుడు బాగా చెమట పడద్ది. చెమట పట్టినప్పుడు ఒక్కసారి మీ శరీరాన్ని ఇలా అనుకున్నారనుకో, ఏమొస్తుంది? అందరూ చెప్పాలి. ప్రభువు ఒక క్రియలో మనిషిని చేశాడు.
మళ్ళీ చెప్తున్న, ప్రభువు ఒక క్రియలో మనిషిని చేశాడు. అది నిరూపించబడాలి కాబట్టి 2024 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా నీకు శరీరాన్ని ఎక్కడ గోకిన మట్టి వస్తుందంటే ఈ శరీరాన్ని పెట్టిన వాడెవడో వాణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మ దేవుడిచ్చాడు, కనపడదు కాబట్టి ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుడు ఊదాడు అన్నమాట. ఆమె ఏం చేశాడు? ఊదాడు కాబట్టి ఎవరికి తెలియదు కాబట్టి ఈ ఊదింది ఎక్కడికి వెళ్తుందంటే దేవుని దగ్గరికి వెళ్తుంది. గీకుతుంటే మట్టి వస్తుంది కాబట్టి శరీరం ఎక్కడికి వెళ్తుంది? మట్టిలోకి వెళ్తుంది. ప్రాణం లేని దాన్నే మనము ప్రేమించలేకపోతున్నాం. క్రియ లేని విశ్వాసము మృతము అంటున్నారు. మరి క్రియ జరిగించలేకపోతున్నాం. చాలా విచారం అని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్న, మనిషి జీవితంలో క్రియలు చాలా ప్రాముఖ్యమై ఉన్నాయని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరొక మాట చదువుకుంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుంటే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగారకుడువై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరుచుము లేక స్థిరపరచుము, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, జాగారకుడువై అని రాయబడి ఉంది. జాగారకుడువై అంటే తొందరగా అని అర్థమంట. ఆమె ఎందుకంట, ఎలాగంట? ఆది మాట మనం పెట్టుకుంటే ఇక్కడ చూడండి, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణముగా నాకు కనబడట్లేదు గనుక జాగారకుడువై తొందరగా చావనయ్యున్న మిగిలిన వాటిని బట్టి నువ్వేం చేయాలంటే బలపరచాలే, స్థిరపరచాలే అన్నారు. ఇవన్నీ దేనికి సాదృశ్యం అంటే, వరుడు ఎక్కడికి వస్తున్నారు? ఆమె ఎక్కడికి వస్తున్నారు? వరుడు వరుడు ఎక్కడికి వస్తున్నారు? ఎక్కడికి వస్తున్నారు? వరుడు మధ్యాకాశంలోకి వస్తున్నాడు. ఇప్పుడు విశ్వాసులు అందరూ ఎత్తబడరు. ఎవరు ఎత్తబడతారంటే వధువు సంఘం మాత్రమే ఎత్తబడద్ది. ఈ వధువు సంఘం ఎవరంటే, మొదటిగా మారు మనసు పొందాలి, రెండవది రక్షణ తీసుకోవాలి, ప్రభు సంస్కారాలు తీసుకొని ఆయన శరీర రక్తాలను తీసుకున్న వాడికి ఎలాగ సిద్ధపడాలో, ఎలాగ మెక్కాలో అంతస్తులోనికి తీసుకెళ్తాం. ఇది ఒక వరుడు ఎలాగొస్తున్నాడో మనకు తెలియపరిచాం. ఇప్పుడు అసలైన ఇంపార్టెంట్ ఏంటి? ఆమె ఏంటి? రెండో మాట ఏంటి? వరుడు ఎలాగొస్తారంట? వరుడు త్వరగా వచ్చును, వధువు త్వరగా వెళ్ళుట. దీని గురించి దైవజనులు అన్నారు, వరుడు రావడము నిశ్చయము అన్నారు, అది ఖచ్చితము అన్నారు. కానీ వధువు ఎలాగెళ్ళాలో తెలియకుండా పోవుట ఒక ప్రశ్నార్థకము అన్నారు. వరుడు రావడం ఖచ్చితం, ఇది నిత్యం, ఆయన వస్తానంటే ఖచ్చితంగా వస్తాడు. ఇప్పుడు వధువు ఎలాగెళ్ళాలి అని తెలియక ఒక ప్రశ్నార్థం, ఒక డైలమాలో పడిపోయామన్నమాట. కాబట్టి దేవుని వాక్యమినిచున్న వారులారా, ఈ లోకములో చాలా వివాహాలు చూస్తారు. అమ్మ చూస్తారా? చూడరా? చూడండి, ఈ లోకములో చాలా వివాహములు చూస్తే వివాహ వేదిక వద్దకే త్వరగా ఎవరు వెళ్తారు? అందరూ చెప్పాలి, ఎవరు వెళ్తారు? పెళ్లి కుమారుడు వెళ్తాడా? పెళ్లి కూతురు వెళ్తారా? లోకములో ఉన్నదాన్ని ప్రభువుతో కంపేర్ చేస్తున్న ఒక చూడండి, ఒక వివాహము జరుగుతూ ఉందంటే వివాహములో త్వరగా రెడీ అయ్యి వెళ్ళేవాడు ఎవడో? వరుడు. ఇప్పుడు వధువు దగ్గరికి వద్దాం. వధువు ఆయన వచ్చేసి 3 పాటలు పాడిన తర్వాత అయ్యిందంటే వధువు ఇంకా రాలేదండి, ఎక్కడికి వెళ్ళింది? ఇలా చెప్పాను అనుకోండి, వీళ్ళందరూ బాధపడుతున్నారు. కాబట్టి వధువు అంట అక్కడ ఆలస్యం చేస్తుంది, ఇక్కడ కూడా ఏం చేస్తుంది? వరుడు త్వరగా వచ్చేస్తున్నాడంట. కానీ వధువు ఏం చేస్తుందంటే, లోకములో ఏం చేస్తుందంటే, లోకములో ఉన్న వాటికి మెప్పు పొంది, అరే అయ్యగారు పిలుస్తుంటే వధువేది ఇంకా రాలేదంటే వధువు బ్యూటీ పార్లర్కి వెళ్ళిందండి, వధువు ఇంకా చీర కట్టుకుంటుందండి, వధువు ఇంకా జట్ట వేసుకుంటుందండి, వధువు వచ్చింది కానీ తోట పెళ్లి కూతురు రాలేదండి, వాళ్ళ తల్లిదండ్రులు రాలేదండి. ఇంకా చెప్పాలంటే 2 తాళ్ళు కట్టాలి కదండి, ఓ తాడు ఇంకా తల్లిదండ్రులు తీసుకొస్తా వస్తున్నారండి.
ఆలస్యము ఆలస్యం ఆలస్యం, వరుడు ఖచ్చితంగా వస్తున్నాడు. కానీ లోకములో కూడా ఎవరు ఆలస్యం చేస్తున్నారంటే వధువే ఆలస్యం చేస్తుంది. ఈ లోకములో వధువు ఆలస్యము చేస్తే ఈ లోక సాంప్రదాయాలు ఒప్పుకుంటాయి, కానీ వధువు ఆలస్యము చేస్తే దేవుడు ఒప్పుకోడంటండి. అందుకే మనం ఏం చేయాలంటే త్వరగా ఏం చేయాలి, త్వరగా మనం ఏం చేయాలి, సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ఎలా సిద్ధపడాలి అనే దాని గురించి ఒక 3 వ్యక్తులను మనం చూద్దాం. ఎందుకంటే వరుడు వస్తున్నాడు కాబట్టి వరుడు రావడానికి కొన్ని సూచనలు చూసాం. వరుడు వస్తున్నాడు, మనం వెళ్ళాలంటే మొదటిగా ఏం చేయాలి? మొదటి మారు మనసు, రెండవది కిరీటాన్ని గట్టిగా పట్టుకోవాలి, మూడవది ప్రవచన వాక్యములు, దేవుని వాక్యాల్ని గ్రహించాలి. ఇప్పుడు వరుడు రావడం నిశ్చయము ఖచ్చితమైంది. ఇప్పుడు వధువు సంగతి ఏంటని ఒకసారి మనం చూస్తే పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుంటే, మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వరుడేమన్నాడో అమ్మాయి మీకు అర్థమంతా, వరుడేమన్నాడో, ఇదిగో నేను త్వరగా వస్తున్నప్పుడు వధువు దగ్గరికి వచ్చండి. ఇక్కడ వధువు ఏమంటుందంటే త్వరగా తన గుడారాన్ని ఏం చేసుకోవాలి, విడిచిపెట్టాలి. గుడారం అంటే ఏంటి గుడారం అంటే గుడారం అంటే ఏంటి? దైవజనులు అన్నారు, నీ శరీరమే ఒక గుడారం అన్నారు. ఏంటి ఈ శరీరం అనే గుడారాన్ని మీరు ఏం చేయాలంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. అనగా శరీర కార్యములను, శరీర క్రియలను, శరీర జీవితాన్ని, శరీరేచ్ఛలన్నిటిని కూడా మీరు ఏం చేయాలంటే త్వరగా విడిచిపెట్టాలన్నారు. దైవజనులు, దేవదాసయ్య గారు ఆత్మజనకులు వృద్ధాప్యములో ఉండగా దేవుని దగ్గరికి వెళ్ళడానికే శరీరము దేవదాసయ్య గారిని అడ్డుపరుస్తుందంట. ఏ పరుస్తుందంట? దేవుని దగ్గరికి వెళ్ళడానికే, లేకపోతే దేవుని పని జరిగించడానికే దేవదాసయ్య గారి యొక్క చివరి దినాల్లో ఈ శరీరము నా దేవుని పనికి అడ్డముగా వచ్చుచున్నది, అలాగే ఈ శరీరము దేవుని రాజ్యములో త్వరగా వెళ్ళుటకు ఈ శరీరం అడ్డు వస్తుంది అన్నారంట. ఏమడ్డు వస్తుందంట? ఏమొస్తుంది? ఎందుకంటే ఈ శరీరంలో శరీరేచ్ఛలు ఉన్నాయి, శరీర సుఖాలు ఉన్నాయి, శరీర సంతోషాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని దగ్గరికి తీసుకెళ్ళడానికి ఏమవుతుందంటే అడ్డు వస్తున్నాయి అన్నారు దైవజనులు. అలాంటి అడ్డొచ్చే వారిని తొలగించుకోవాలంటే ఈరోజు మీకు 3 వ్యక్తులు చూపిస్తూ ఉన్నాం. ఈ 3 వ్యక్తుల్లో మీరు ఎవరిని పోలి ఉన్నారో, ఎలా పోలి ఉన్నారన్నదే మీరందరూ పరిశీలన చేయాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుంటే, ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చును, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిమే చదవాలి, పైన కింద చదవాలి. ఎందుకు? ఆ ఓడిలో ఎవరు లేరు. ఏమనుంది? ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చును. ఈమె ఎవరని మీరు చదవాలంటే మీరు ఏం చేయాలి? పైన 4 వచనాలను చదవాలి, కింద 4 వచనాలను చదవాలి. ఆ ఒక్క వచనం చదివితే మీకు ఏం తెలిసిద్దా? తెలీదు. ఇక్కడ కూడా వధువు గురించి రాస్తూ ఏమన్నారంటే ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను అన్నారు. ఎవరు ఈమంటే మగ్దలేని మరియా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మగ్దలేని మరియలో నిన్ను నన్ను పోల్చుకుంటే ఈమెలో ఉన్న స్థితి ఏంటంటే ఆయన యొద్దకు త్వరగా వెళ్ళిందంట. ఆమె ఎలా వెళ్ళిందంట? ఆమె యొద్దకు అంటే దేవుని యొద్దకు త్వరగా వెళ్ళింది కాబట్టి
ఎవరికి లేని స్థితి ఎవరికి ఇచ్చారంటే మగ్దలేని మరికి ఇచ్చారు. ఏంటా స్థితి? ఏంటా స్థితి? మగ్దలేని మరికి దేవుడో స్థితి ఇచ్చారు. ఏంటా స్థితి? ఏంటా స్థితి? ఏంటా స్థితి? మొట్టమొదటి యేసు ప్రభు గారి యొక్క పునరుద్ధానాన్ని చూచిన మొట్టమొదటి స్త్రీ ఎవరంటే ఎవరో? మరి చెప్పరా? ఎందుకు మొదటి పునరుద్ధానము మగ్దలేని మరియ పొందిందంటే దేవుని యొద్దకు త్వరగా వెళ్ళింది. అమ్మ ఎలా వెళ్ళింది? నేను ఇక్కడికి 10:30 వచ్చాం, ఆరాధన జరిగిపోతుంది. నేను వచ్చేటప్పటికి పాప ఒప్పుదల జరుగుతూ ఉంది. మేము పాప ఒప్పుదల అయిపోయిన తర్వాత వచ్చామన్నవారు ఒకసారి చేయి పైకి ఎత్తని తప్పేం లేదు, ఇబ్బంది ఏమీ లేదు, ఎత్తచ్చు. ఈ పక్కన మొత్తం అదంతా ఖాళీగానే ఉంది, ఎత్తరా మీరు, తప్పేం లేదు. దేవుడు చూస్తున్నాడు, నేను చూడట్లా, దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే ఎత్తండమ్మా, ఒకసారి ఎత్తండి, తప్పేం లేదు. ఈ పక్కన ఎవరేం రాలేదు, ఇటు ఆ వెనకాల ఉన్నవారు చాలామంది రాలా, ఎత్తని పైకి ఇలాగా, తప్పేం లేదు. ఈ యొక్క స్థితిని మీరు ఎందుకు పోగొట్టుకున్నారంటే మగ్దలేని మరియ త్వరగా దేవుని యొద్దకు వెళ్ళింది కాబట్టి మొట్టమొదటి పునరుద్ధానం ఎవరికి వచ్చిందంటే మగ్దలేని మరియకి వచ్చింది. ఇలాంటి పునరుద్ధాన ఆశీర్వాదాలన్నీ మీకు ఇవ్వడానికే ప్రభు మీ అందరికంటే ముందు వచ్చారు. కానీ మీరు ఏం చేస్తున్నారంటే దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వడానికి, పునరుద్ధాన మహిమ, పునరుద్ధానం ఆశీర్వాదం, పునరుద్ధానం జీవం ఇవ్వడానికి ఆయన మీకంటే ముందు కూర్చుని ఆసీనులై ఉంటుంటే ఆరాధన అయిపోయిన తర్వాత కొంతమంది, విశ్వాస ప్రమాణకం అయిపోయిన తర్వాత కొంతమంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ వాక్యములు అయిపోయిన తర్వాత కొంతమంది వాక్యం ఎవరు చెప్తున్నారని మైకాల ద్వారా విని వినయ్ గారే కదా, పాస్టమ్మ గారే కదా అని ఏం చేస్తున్నారంటే ఏమైపోతున్నారు మీరు? మీ విశ్వాసం ఏమైపోతుంది? సన్నగిలిపోతుంది. అందుకే ఒక మాట రాయబడి ఉంటుంది పరిశుద్ధ గ్రంథములో నుండి, ఒకసారి మనం చదివితే గనక పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ మాట అంటే ఏమన్నారంటే 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుంటే, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుంటే, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గుచ్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడు నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల ఎలాగున్నాడంట దేవుడు? ఎలాగున్నాడంట? దీర్ఘశాంతం కలిగిన వారై ఉన్నారంట. మిమ్మల్ని దీవించాలని వస్తుంటే ఇంకా ఆలస్యమని ఎంచుకుంటుంటే, అరే ఎవరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళకుండా, తప్పుపోకుండా పాతాల్లోకి వెళ్ళడం ఎవరికి ఇష్టం లేదు కాబట్టి అందరిని దేవుని దగ్గరికి తీసుకెళ్లాలని ప్రభు ఏం చేస్తున్నారంటే మీ ఇష్టము కాక దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రభు ఏం చేస్తున్నారంటే ఆలస్యం చేస్తున్నాడు. ఇంకో మాట మనం చదువుకుంటే కనుక యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుంటే, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుంటే, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రము సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. దుష్టుడు, పాపాత్ముడు, పనికిరానివాడు చనిపోతే దేవునికి ఏమైనా లాభమా? దేవుడికి ఏమీ లాభం లేదు. కాబట్టి అతను ప్రవక్తనను దిద్దుకొని సంతోషపడాలనే దేవుడు మనలందరి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అలాంటి దేవుని దగ్గరకు వచ్చే నీవు ఆలస్యము చేస్తున్నావేమో, మనుషులందరూ వెళ్ళిన తర్వాత వెళ్దాం అనుకున్నావేమో. మీ అందరికంటే దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఆత్మజనకులు, ప్రవక్తలు, ఋషులందరూ కూడా పరలోకాన్ని ఖాళీ చేసి ఎక్కడికి వస్తున్నారంటే మిమ్మల్ని అందరిని ఆశీర్వదించడానికే దేవుని మందిరానికి వస్తున్నారు. కానీ మీరేం చేస్తున్నారంటే ఆరాధన అయిపోయిన తర్వాత లేటుగా వస్తున్నారు. అది దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు. లూకా రాసిన సువార్త 2వ వారిని మనం చూస్తే గనక లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము
లోక రాసిన సువార్త 19వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుంటే, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన చేర్చుకును, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కూడా వధువు సంఘం గురించి ఏమన్నారంటే సంతోషముతో త్వరగా దిగి అన్నారు. ఎవరి వ్యక్తి? జక్కయ్య. ఎవరు జక్కయ్య దగ్గరికి వచ్చారంటే కొన్ని లక్షల మంది యేసు ప్రభు గారు వెనకాల వెళ్తూ ఉంటే యేసు ప్రభు వారికి ఎవరు అవసరం వచ్చారంటే పొట్టివాడైన జక్కయ్య అవసరం వచ్చాడు. అందుకే బైబిల్లో జక్కయ్య పేరు ఏమైందంటే లిఖించబడి ఉంది. త్వరగా వెళ్ళి మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి, జక్కయ్య ఏమన్నాడు? త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఏం చేయాలి? ఆమె ఏం చేయాలి? బస చేయాలన్నాడు. ఒక దేవుని వాక్యం వినుచున్న వారలారా, జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంత బస చేయాలనగానే వెంటనే రక్షణ జక్కయ్య ఇంటికి ప్రభు తీసుకెళ్ళిపోగానే ప్రభు జక్కయ్యని ఏమడగల, వెంటనే జక్కయ్యలో ఉన్న ప్రతి పాపం ఏం చేస్తుందంటే కడిగేస్తా ఉందా. ఏమన్నాడంటే, అయ్యా ఎవడి దగ్గర అయినా నేను అన్యాయంగా తీసుకుంటే ఎన్నంతలో 4 అంతలు ఇచ్చేస్తాను. ప్రభు ఏమని అన్నాడా? ఆమె ఏమని అన్నాడా? ఎందుకంటే వెంటనే ఒప్పుకోగానే ప్రభు ఏమన్నారంటే, నీకు నీ ఇంటికి ఈరోజు ఏమొచ్చిందంటే రక్షణ వచ్చిందని. అంత మాత్రమే కాకుండా నీవు కూడా అబ్రహాము కుమారుడివే అన్నాడు. అలాంటి విశ్వాసంలోనికి మనం వెళ్ళాలి. మొదటిగా మగ్దలేని మరి ఏం చేసిందంటే త్వరగా ఎక్కడికి వచ్చింది? దేవుని దగ్గరికి వచ్చింది. కాబట్టి మొదటి పునరుద్ధానం ఎవరికి వచ్చింది? మగ్దలేని మరికి వచ్చింది. రెండోది జక్కయ్య మనకు కనబడుతున్నాడు. ఈ జక్కయ్య ఏం చేస్తున్నారంటే త్వరగా ఇంటికి తీసుకెళ్ళడం బట్టి, దేవునికి స్థానం ఇవ్వడం బట్టి ఇంటికి అందరికీ కూడా ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అంతర్మాటమే కాకుండా నీవు కూడా అబ్రహాము కుమారుడివే అని దేవుడే స్వయంగా పలికిన వారై ఉన్నారు. చేర్చుకోవడం చాలా మంచిది. చేర్చుకోవడం అంటే ఎవరి మట్టికి వారి చేర్చుకోకండి. మొదటిగా మీ గురువుని చేర్చుకోవాలి. మీ గురువు పర్మిషన్తోనే ఎవరినైనా చేర్చుకోవాలి. ఎందుకంటే వారి సంఘాల వారి సంఘ బిడ్డలు ఉన్నారు. మీకు మీ గురువు ఉన్నారు. ఎందుకంటే జక్కయ్య దేవుణ్ణి చేర్చుకోవడం బట్టి రక్షణ వారి ఇంటి అందరికి కూడా వచ్చింది. ఆయన కూడా అబ్రహాము కుమారుడు అని పేరు పెట్టబడి ఉంది. దేవుని వాక్యం వినుచున్న వారలారా, 3వ వ్యక్తిని మనం చూసి ముగించుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయం. ఆదికాండము 24వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుంటే గనక, అందుకు ఆమె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చిన. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిమే? మీరు చెప్పారు బా, సంతోషం. అమ్మ వెనకాల చెప్పండి. ఎవరిమే? సమరయ శ్రీ అన్నారు ఒకటే. ఇంకెవరు చెప్పండి. ఇంకెవరు? రేపుగా ఇంకెవరున్నారు? మగోళ్ళు. వీళ్ళు కాకుండా వెనకాల ఎవరున్నారు? ఎవరు? రేపుగా. ఎవరికి ఇచ్చింది నీళ్ళు? ఎలియాజర్కి ఇచ్చింది. అంతటితో ఆగిపోయిందా? ఇంకెవరికి ఇచ్చింది? ఒంటెలకి ఇచ్చింది. ఒక ఒంటె ఎన్ని నీళ్ళు తాగుతా తెలుసా మీకు? ఎన్ని నీళ్ళు తాగుద్ది? మొన్న ఎక్కడ ఈ వాక్యం చెప్తే ఆ మందే 12 బిందెలు నీళ్ళు తాగిద్ది అన్నారు. ఆమె ఏం చేసింది? పక్కనున్న తోళ్ళ ఎక్కడో లోతులో నుంచి ఒక బిందెని తీసుకొచ్చి ఎలియాజర్ యొక్క కడుపుని నింపి, అంత మాత్రమే కాకుండా ఆ బావిలోనికి దిగి 12 బందెల వంటి ఆ నీళ్ళు తీసుకొచ్చి ఒంటెలన్నిటికీ పెట్టిందంట. పరిచర్య చాలా విలువైన పరిచర్య. ఎవరు చేశారంటే రెబ్కా చేసింది. మనలో చాలామంది మనుషులు మెప్పు కోరుకునే పరిచర్య చేస్తారు.
అది దేవునికి ఇష్టం ఉండదు. పరిచర్య కష్టమైన, భారమైన, ఇబ్బంది అయినా, అవమానం పెట్టేవారైనా, నిందలు మోసేవారైనా, నిందలు వేసేవారైనా సరే దేవుని పరిచర్య చెయ్యాలని నువ్వు అనుకుంటే గనక ఖచ్చితంగా దేవుని పరిచర్య చేయాలన్నమాట. ఎలాంటి పరిచర్య చేసిందంటే, ఒక బిందె నీళ్ళు ఇవ్వడానికే, ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వడానికే మనము నేటి దినాల్లో అనేక సార్లు ఆలోచిస్తాం. అలాంటి రెబ్కా ఎలియాజరుకే ఆ నీళ్ళతో తన కడుపు నింపింది. అంత మాత్రమే కాకుండా ఒంటెలన్నిటికీ కూడా కింద రాయబడి ఉంటుంది, ఒంటెలన్నిటికీ కూడా ఏం చేసిందంటే నీళ్ళు ఇచ్చిందని రాయబడి ఉంది. పరిచర్య చేయుటను బట్టి రెబ్కా ఏమైందో తెలుసా? ఏమైంది? పరిచర్య చేయుటను బట్టి రెబ్కా ఏమైంది? ఇస్సాకుకు భార్య అయింది. ఆమె ఏమైంది? ఒక శ్రేష్ఠుడు, ఒక అమూల్యమైన ఒక వ్యక్తి, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, ఆ 3 వరుసల్లో 2వ వరుస ఉన్న ఇస్సాకుకి రెబ్కా ఏమైంది? ఎంత ధన్యురాలు ఒకసారి ఆలోచించండి. ఆ ధన్యత ఎందుకు ఇచ్చాడు ప్రభు? ఆమె ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఎందుకు ఇచ్చాడు? పరిచర్య చేయుటను బట్టి. అక్కడ ఎవరు లేరు, మనుషులు ఎవరు లేరు, కానీ పరిచర్య ధర్మాన్ని నెరవేర్చాలి కాబట్టి ఎలియాజరుకి నీళ్ళిచ్చింది, ఒంటెలన్నిటికి నీళ్ళిచ్చింది. కాబట్టి ఆమెలో ఉన్న పరిచర్యను ప్రభువు చూచి అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని 3 పరిశుద్ధులను మనం పోల్చుకుంటుంటే అందులో 2వ ఇస్సాకుకు రెబ్కా ఏమైంది? అందుకే చాలామంది ప్రతి సంఘములు అంటారు, ఎవరి స్త్రీలు కానీ ఎవరి పురుషులు కానీ దేవుని పరిచర్య చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తారంటే. నిందలు రావక్క మానవ్. ఎవరో ఒకరి ద్వారా నిందలు వస్తాయి. ఎవరి ద్వారా నిందలు వచ్చినాయో వారికి అవమానం, కానీ నీకు అవమానం కాదు. నిన్ను రెబ్కా వలె ఇస్సాకు లాంటి మంచి భక్తను చేర్చే ప్రభు మీ దగ్గరకు వస్తున్నారు. మీరు పరిచర్య చేయాలంటే మనుషుల వైపు చూడకుండా, దైవ యాజకుల వైపు చూడకుండా, సంఘము వైపు చూడకుండా దేవుని వైపు చూచి పరిచర్య చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. కాబట్టి వధువు సిద్ధపడి మేఘంలోకి వెళ్ళాలంటే 3 వ్యక్తులు కనబడ్డారు. ఎవరో? మగ్దలేని మరి. అందరూ చెప్పాలి ఎవరమ్మా? ఎవరో? మగ్దలేని మరి. ఏం చేసింది ఈమె? ఏం చేసింది? త్వరగా దేవుని వద్దకు వచ్చింది. ఒకవేళ మీరు తీర్మానం చేసుకోవాలనుకుంటే, ఎవరు వచ్చినా రాకపోయినా, ఏమున్నా లేకపోయినా, ఈరోజు నేను తీర్మానం చేసుకున్నాం, ఆరాధనకు ముందే దేవుని దగ్గరికి వెళ్తాం, మగ్దలేని మరియ వంటి మొదటి పునరుద్ధాన ఆశీర్వాదం నేను పొందుకుంటాను అనేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఆ స్థితిలోనికి రావాలి. 2వది ఎవరు? జక్కయ్య. ఏం చేసిందేంటి? ఏం చేసిందేంటి? ప్రభువుని చేర్చుకుంది. అమ్మ ఎవరిని చేర్చుకుంది? ప్రభువుని చేర్చుకుంది. కాబట్టి రక్షణ వారి ఇంటి వారందరికీ వచ్చింది. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని పేరు పొందింది. మీరు కూడా అనేక పనులు ఉన్నప్పుడు అప్పుడప్పుడు కూడా మరి దైవ యాజకులు వాళ్ళ వీళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత ఎక్కడ షెల్టర్ లేనప్పుడు మీరు ఏం చేయాలంటే, అయ్యగారు అడగగానే లేదు అనకుండా ఏం చేయాలంటే మీరు ఏం చేయాలి? ఇవ్వాలి. మరి మనం ఎంతమంది ఉన్నాం? ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ఒకవేళ నైట్ ఉంటామండి, 1 గంట పడుకుంటామండి అంటే ఎంతమంది చేర్చుకుంటారు? మనుషుల వైపు చూడకుండా ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. ఆ స్థితిలోనికి వస్తే కనుక నీవు, నీ కుటుంబం రక్షణ పొందుతుంది. నీవు కూడా అబ్రహాము కుమారుడివి అంటుంది. 3వది ఎవరు? అమ్మ ఎవరు? రెబ్కా చేసిందేంటి? పరిచర్య చేసింది. ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారేమో, పక్కవారు అనుకుంటారేమో అనుకోకుండా, మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి మీరు చేసే పనిలో కూడా యథార్థముగా చేయాలి. మీరు అక్కడి నుంచి యథార్థముగా దేవుని పని చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చి యథార్థమైన దేవుని పని చేయకుండా అపకీర్తి పనులు చేస్తే మీకు అపకీర్తే, సంఘ గురువుకి అపకీర్తే, సంఘానికి అపకీర్తే, దేవుని దగ్గర రాని వారు అందరికి కూడా ఏంటంటే అపకీర్తే.
రెబ్కా యథార్థముగా దేవుని పని చేసింది, దేవుని పరిచర్య చేసింది. మీరు కూడా దేవుని పని చేయండి. ఎలా చేయాలంటే ఇంటి దగ్గర ఎంత యథార్థతతో ఉన్నారో దేవుని పని ముగించుకుని ఇంటికి వెళ్ళేంత వరకు కూడా ఆ యథార్థత ఉండాలన్నమాట. అలాగుంటే గనక చక్కటి వరుడు ఇస్సాకు ఎలాగైతే దొరికాడో మీకు అలాంటి వరుడు వధువు దొరుకుతారు. అట్టి గొప్ప ధన్యత దీవెన ప్రభు మనందరికీ దయచేయునుగాక.